నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీకు ఉన్న అబ్బాయికి కావచ్చు అమ్మాయికి కావచ్చు మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. ఫోటో అండ్ డీటెయిల్స్ సెండ్ చేసినట్లయితే కార్యక్రమం అయిన తర్వాత మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గంగణపతే నమః. అమ్మ, వివాహానికి సంబంధించి ఇంకా ఈ మధ్యకాలంలో చాలా మందికి కుజదోషం ఉంది, లేదంటే వివాహ దోషాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు కదా. వివాహ దోషాలు అంటే ఏంటి అసలు ప్రత్యేకించి? వివాహ దోషాలంటేనమ్మా, అప్పుడు కుజదోషం అని మీరే అన్నారు కదా, ఆ కుజదోషమే కాదు శని దోషాలు కూడా ఉంటాయి. శని భగవానుడు కూడా సమయానికి వివాహం కాకుండా అడ్డుపడేటటువంటి వైనం కూడా ఉంది. అదేవిధంగా రాహుదోషం, తర్వాత కేతు దోషాలు కూడా ఉన్నాయి. అంటే ఏమిటంటే అవన్నీ కూడా కాలసర్పదోషంలో జాతకం పడింది అనుకోండి మధ్యలో, అప్పుడు ఏంటంటే కనుక వీళ్ళకి పెళ్ళి లేట్ అయిపోవడం కానీ, లేకపోతే వివాహం అయిన తర్వాత పరస్పర విభేదాలు రావడం కానీ జరిగేటటువంటి కార్యక్రమం కనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే కనుక వివాహానికి జాతకాల పొంతన అనేది చూసి చేసినట్లయితే కనుక కాస్తంత మనం సర్దుబాటుగా, మంచి జాతకం అంటే ఎలా పాయింట్లు వస్తేనే మంచి జాతకం అనుకోవడానికి లేదు. పాయింట్లు వచ్చినా రాకపోయినా 18 పాయింట్లు వచ్చినా పర్వాలేదు, వాళ్ళది ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది ఆలోచించి వాళ్ళ దాంపత్య జీవితం ఎలా ఉంది, పిల్ల పాప ఎలా ఉన్నారు, ఆయుష్ ఎలా ఉంది, ఇవన్నీ చూసి గ్రహమైత్రి ఎలా ఉంది ఇవన్నీ చూడాలన్నమాట. అందువల్ల పొంతన వివాహానికి జాతకాలు అవసరం. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం ఇప్పుడు. డెఫినెట్గానమ్మా. రెడ్డి క్యాస్ట్ వధువు కావాలి. 5'11" హైటు అబ్బాయి, 27 సంవత్సరాలు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉన్నాడు. 300K వస్తుంది అబ్బాయికి. 40 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాల అబ్బాయి, 6 అడుగుల హైటు, బీటెక్ IIIT చేసి 60 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి 25 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, ఈ అబ్బాయి కూడా MBBS MD చేస్తున్నాడు, ఫైనల్ ఇయరు. ఇతనికి కూడా ఒక 50 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వధువు కావాలి. డాక్టర్ అయినా పర్వాలేదు, మామూలైనా సరే వెల్ సెటిల్డ్ అయితే చూస్తారు. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, MHSC కెనడాలో PR ఉన్నటువంటి ఈ అబ్బాయికి 100K వస్తుంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ బిజినెస్, హైదరాబాద్లోనే ఉంటున్నారు వీళ్ళు. ఒక 100 CR ఉంటుంది. అందువల్ల ఈ అబ్బాయికి కూడా తగినటువంటి వధువు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరైనా సరే ఫోటో మరియు డీటెయిల్స్ పంపించాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ పంపించినట్లయితే మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా. వివాహానికి సంబంధించి ఏమైనా దోషాలు ఉంటే కనుక దానికి సంబంధించి ఏమైనా పూజలు చేపిస్తారా మీ తరపు నుంచి వాళ్ళు కోరితే కనుక? తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు చాలామంది ఏంటంటే కనుక కొంతమందికి ఈ కుజదోషం వల్ల వివాహం కాకపోవడం, ఒకవేళ వివాహం అయిన తర్వాత తప్పనిసరిగా ఈ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ కుజుడు అష్టమంలో ఉన్నాడు, అందువలన మరలా ఏదైనా బ్రేకప్ అయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి, ఇలాంటివి ఎవరొకళ్ళు చెప్తారు. అలాంటి వాళ్ళకి కుంభ వివాహాలు, కదలి వివాహాలు కూడా పురమాయించి చేయించడం జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా ఈ రాహు జపాలు, కేతు జపాలు, అదే కాకుండా ఇంకా ఏంటంటే కనుక వివాహ దోషాలకి ఏ లగ్నాత్తు వాళ్ళు ఉన్నారు, ఏ నక్షత్రంలో వాళ్ళు ఉన్నారు, వాటికి సంబంధించినటువంటి హోమాలు, దానాలు అనే దగ్గరుండి చేయించడం, చండీ హోమం, సుదర్శన హోమం, ఇలాంటి హోమాలు కూడా మనం నిర్వర్తించడం జరుగుతుంది. అవన్నిటి వల్ల కూడా వాళ్ళు పిల్లాపాపలతో తర్వాత వివాహం జరిగాక చాలా బాగుంటున్నారు అన్నది మాత్రం యథార్థం. అదంతా కూడా భగవంతుని యొక్క బ్లెస్సింగ్స్. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగా ఇందాక అబ్బాయిలు చెప్పుకున్నాం కదా, రెడ్డి క్యాస్ట్, అమ్మాయిలు చెప్పుకుందాం. 25 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, రెడ్డి క్యాస్ట్, బీటెక్ ఎంఎస్ సాఫ్ట్వేర్, యూఎస్లో 140Kలో ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. 24 సంవత్సరాల అమ్మాయి, రెడ్డి క్యాస్ట్, 5'6" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోని 22 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. ఓన్లీ డాటర్ అన్నమాట ఈ అమ్మాయి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ గవర్నమెంట్ ఎంప్లాయీ, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది పిల్ల,
70,000 జీతంలో ఉంది. ఈ అమ్మాయికి కూడా ఒక 10 CR దాకా ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్. ఈ అమ్మాయి కూడా 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఓన్లీ డాక్టరు. ఈ అమ్మాయికి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. మా వివాహానికి సంబంధించి ఒకే నాడి ఒకే నక్షత్రం ఒకవేళ ఒకే రాసి ఉన్న వాళ్ళకి వివాహం చేయవచ్చు అంటారా? ఒకే నాడి ఒకే రాశి అంటే కనుక అది ఇప్పుడు మనకి ఎట్లా అంటేనమ్మా, కొన్ని విషయాలు ఎలా చూసుకోవాలంటే కనుక ఏకనాడి వివాహానికి పనికిరాదు అన్నారు. అంటే ఆదినాడి, అంచెనాడి, మధ్యనాడి అని 3 నాళ్ళు ఉంటాయి. ఏదైనా సరే ఆదినాడి వద్దంటారు, అంత్యనాడి వద్దంటారు, మధ్యనాడి వద్దంటారు. కానీ 2 కూడా ఆదినాడు ఒకళ్ళు, మధ్యనాడు ఒకళ్ళు అలా చేసుకోవచ్చు. ఆ విధంగా చూసుకోవాలి. అదేవిధంగా నక్షత్రాలు కూడా ఏమైతే సగం నక్షత్రం, ఇప్పుడు సపోజ్ మృగశిర నక్షత్రం ఉంది, అదేమో సగం వృషభ రాశిలో ఉంటుంది, సగం చూస్తేనేమో మిథునంలో ఉంటుంది. ఆ చిత్తా నక్షత్రం ఉంది, కన్యలో ఒక సగం ఉంటుంది, ఆ తర్వాత చూస్తే మనకి తులారాశిలో సగం ఉంటుంది. అలాగ 2 అవతల వాళ్ళ నక్షత్రాలు కూడా అలా ఏమిటంటే కనుక 2 రాశుల్లో ఉండే నక్షత్రాలు అయితే కనుక పొంతనకి పనికిరాదు అని చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే 2 పడవల మీద కాళ్ళు వేసినట్టు అయిపోతుంది అనేసి ఏ విధంగానే కూడా మనకి వద్దు అని చెప్తూ ఉంటారు. అందువల్ల జాతకాలు చూసుకున్నప్పుడు ఈ విషయం కూడా తప్పనిసరిగా చూసుకోవాలి. నక్షత్రం ఏక నక్షత్రాలు కొన్ని వివాహానికి పనికొస్తాయి, కొన్ని అయితే పనికిరావు. ఓకేనమ్మా, వివాహానికి మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. సెకండ్ మ్యాచ్లు తీసుకొచ్చాను ఈరోజు. కొన్ని సెకండ్ మ్యాచ్లు కూడా మనం చెప్పుకుందాము. ఓకే అమ్మ. ఓకే. యాదవ క్యాస్టు కులాంతర వివాహం చూస్తారు వీళ్ళు. 2వ పెళ్ళి, 35 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది పాప. 24 సంవత్సరాల అమ్మాయి. ఈ అమ్మాయి 24 లక్షల ప్యాకేజీలో ఉంది. అమ్మాయి వయస్సు 35 సంవత్సరాలు. ఈ అమ్మాయికి యాదవ క్యాస్ట్లోనే కాదు ఏ కులంలో అయినా సరే వరుడు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 38 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 60,000 జీతంలో ఉంది పాప. 2వ పెళ్ళికి తగినటువంటి వరుడు కావాలి. తర్వాత గంగపుత్ర క్యాస్టు. వీళ్ళు ఏమిటంటే కనుక వీళ్ళు అనేది 30 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, ఎంఎస్ చేసింది, యూకేలో ఉంది. ఏ క్యాస్ట్ వారు కూడా చూస్తాము అంటున్నారు. అదేవిధంగా గౌడ్స్ క్యాస్టు కులాంతర వివాహం చూస్తారు. 29 సంవత్సరాల పాప, 5'5" హైటు. ఈ అమ్మాయి కూడా ఎంఎస్ చేసింది, యూకేలో ఉంది. ఈ అమ్మాయి కూడా 2వ పెళ్ళికి తగినటువంటి వరుడు కావాలి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాకు ఫోన్ చేయొచ్చు. ఓకేనమ్మా, వివాహానికి సంబంధించి ఒకే ఇంట్లో అటు పెద్ద అబ్బాయికి పెద్ద అమ్మాయికి కలిపి చేయవచ్చా? ఒకవేళ చేస్తే కనుక ఎలాంటి నష్టాలు ఉంటాయి? ఒకేసారి చేయడం వల్ల ఒకళ్ళ జీవితం చాలా బాగుంటుంది, ఒకళ్ళ జీవితం కొంచెం సమస్యల్లో పడుతుంది అని అంటూ ఉంటారనమాట. అందువల్ల ఏంటంటే కనుక ఒకేసారి ఇద్దరికి చేయడం కన్నా కూడా ఒక 6 నెలలు తేడాలో శాస్త్రం ఏం చెప్తుందంటే ఒకే ఇంట్లో 2 పెళ్ళిళ్ళు ఒకేసారి వద్దు. 2 పెళ్ళిళ్ళు చేసేటప్పుడు తప్పనిసరిగా మీరు 6 నెలలు గ్యాప్ ఉండాలి. పూర్వకాలంలో చూడండి, సంవత్సరాది తరువాత సంవత్సరాది ముందు అని అంటూ ఉండేవారు. అదేవిధంగా సంవత్సరాది ముందు అంటే కనుక ఒక నెల తేడాలో కాదు, ఒక 6 నెలల తేడా తీసుకొని పెళ్లి చేసినట్లయితే ఇంట్లో కూడానండి శుభకార్యానికి గ్యాప్ ఉంటే మనం చెప్పాలంటే ఆర్థిక పరంగా, తర్వాత ఇప్పుడైతే పెళ్లి పనులు అనేది పూర్వకాలం చాలా గట్టిగా ఉండేవి, ఇప్పుడు పెద్దగా ఉండట్లేదు. అయినప్పటికీ కూడా కొంచెం అన్ని విధాలా కూడా మనం కూడా సర్దుబాటు చేసుకోగలుగుతాం. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. 2వ పెళ్ళి అబ్బాయిలు. రెడ్డి క్యాస్టు. ఈ అబ్బాయి 33 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ ఎంబీఏ, బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. 37 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్టు కులాంతర వివాహం చూస్తారు. ఈ అబ్బాయికి 40 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో ఉన్నాడు. 250K వస్తుంది. గ్రీన్ కార్డు హోల్డరు. 2వ పెళ్ళికి తగినటువంటి అమ్మాయి కావాలి. వెలమా క్యాస్టు. వీళ్ళు కూడా కులాంతర వివాహం చూస్తారు. 2వ పెళ్ళి, 38 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, బీటెక్ ఎంబీఏ. ఇతను కూడా 14 లక్షల జీతంలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్. తగినటువంటి అమ్మాయి కావాలి. కులాంతర వివాహానికి ఓకే. అదేవిధంగా కులాంతర వివాహానికి ఓకే అయినటువంటి 35 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, ఇతను బిజినెస్ చేస్తున్నాడు. 30 లక్షల దాకా వస్తుంది సంవత్సరానికి. ఇతనికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి 33 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. హైదరాబాద్లోనే 19 లక్షల జీతంలో ఉంది. ఈ పాపకి సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి. ఓకేనమ్మా, వివాహానికి ముహూర్తాలు ఎప్పటి నుంచి మొదలు కాబోతున్నాయి అసలు చెప్పాలా?
అయితే ఏంటంటే కనుక ఆగస్ట్ నెలలోని ముహూర్తాలు ఉన్నాయమ్మా. అమావాస్య వెళ్ళగానే ముహూర్తాలు. అందుకని మేము కూడా ప్రతిరోజు ఏదో ఒక పెళ్ళి సంబంధించినటువంటి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తూనే ఉన్నాము. ఒక 4-5 కుదిరి కూడా ఉన్నాయి. మన బీఆర్కే న్యూస్ చూసి ఫోన్ చేసి పెళ్లి సంబంధం కుదుర్చుకున్న వాళ్ళు కూడా అందులో ఆ లిస్టులో ఉన్నారు. అందువల్ల ఇది కూడా మనకి ఒక శుభవార్త అనమాట. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ సెండ్ చేసినట్లయితే కనుక మీకు కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఏ వర్ణానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా, మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, ఎలాంటి సంబంధాలు కావాలన్నా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మీకు వేదిక కానుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. ఏంటంటే కొంతమంది అబ్బాయిలు చెప్పుకుందాం. గంగపుత్ర క్యాస్ట్ అంటే కొంతమంది డౌట్ వస్తూ ఉంటుంది, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో ఓన్లీ రెడ్డీసే చూస్తారా, కాపు ఉండదా, లేకపోతే ఇంకోటి కమ్మ ఉండదా? ఇలాగ అన్ని వర్ణాలకే చూసేటటువంటి ఏకైక సంస్థ ఇది. 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగు పెట్టాము. అందువలన అన్ని వర్ణాల వాళ్ళు కూడా ఉంటారు. దానికి ఏం డౌట్ ఏం పెట్టుకోకండి. గంగపుత్ర క్యాస్ట్లో 28 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, చార్టర్ అకౌంటెంట్, 16 లక్షల జీతంలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే మాకు గంగపుత్ర క్యాస్ట్ వాళ్ళు ఫోన్ చేయొచ్చు. వెలమా క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్. ఈ అబ్బాయి 16 లక్షల జీతంలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు కావాలి. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు గోపాల్ గౌడ్ మేడం. ఓకేనండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నా పేరు గోపాల్ గౌడ్ మేడం. చెప్పండి. ఎవరికి వివాహం? మేడం గారు నమస్తే. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు మేడం. మేడం గారు చెప్పండి. మేము గౌడ్స్ మేడం. ఓకే, గౌడ్స్ సంబంధాలు ఉన్నాయి బాబు, ఇప్పుడే చదివాను. ఉంటాడు మేడం. అలాగేనండి. మా బ్రదర్ ఉంటాడు మేడం. 42-43 ఇయర్స్ ఉంటాడు మేడం. ఓకే ఓకే, పంపించండి. అనివార్య కారణాల వల్ల మ్యారేజ్ కాలేదు. అతని బయోడేటా ఫొటోస్ కూడా మీరు వాట్సాప్ నెంబర్కి పంపించండి. నా పక్కనే కింద కనిపిస్తుంది. కలుస్తాం మేడం, ఆఫీస్కి వచ్చి కలవమంటే కలుస్తాం. ఓకే, తార్నాక ఉడా కాంప్లెక్స్, షాప్ నెంబర్ 48, మెట్రో పిల్లర్ నెంబర్ C1022. ఓకే, వచ్చి కలవండి. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి, లేదా డైరెక్ట్గా కలవాలన్నా సరే మేడం ఇప్పుడు అడ్రస్ చెప్పారు కాబట్టి అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కలవచ్చును కూడా. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. ఓకే అమ్మా, యాదవ క్యాస్ట్. ఇతను 36 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అబ్బాయి 5'8" హైటు, సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఎస్సీ మాలా క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ₹1,00,000 వస్తుంది నెలకి. ఇతనికి కూడా వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు కావాలి ఎస్సీ మాలలో. మాదిగ క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, హిందూస్ వీళ్ళు. అంటే నేను చెప్పేవన్నీ కూడా యథార్థంగా ఇంకా అందరూ కూడా హిందూసే ఉంటారండి, ఆ డౌట్ ఏం పెట్టుకోక్కర్లేదు. 21 lakhs ప్యాకేజీలో ఉన్నాడు ఈ అబ్బాయి. తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్టు, 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, నెలకి ₹1,00,000 జీతం వస్తుంది. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్టు, ఈ అబ్బాయి 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి. నాయుడు క్యాస్టు, రెండో పెళ్ళి, 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఈ అబ్బాయి 16 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్టు, సెకండ్ మ్యాచ్, ఈ అబ్బాయి 32 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్ చేసి నెలకి ₹1,00,000 వస్తుంది, వెల్ సెటిల్డ్. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఓకేనమ్మా, మరొక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హలో, నమస్తే అండి. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? ఇప్పుడు కాల్ చేసిన మేడం మనీలా. ఓకేనండి, మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మా పాపకి సంబంధం కావాలి మేడం. మేము ఎస్సీ. ఓకే అమ్మా, ఉన్నాయమ్మా, ఎస్సీ మాలలో ఉన్నాయి, మాదిగాలో కూడా ఉన్నాయి. మీరు మాదిగా అమ్మ, అన్నీ కూడా వివరాలు పెట్టండి. వాట్సాప్లో పెడితే నేను ఈ కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ వాళ్ళు మీకే ఫోన్ చేస్తారు, సరేనా? ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి, కాల్ చేసి మీతో మాట్లాడతారు. ఓకేనమ్మా, మరొక కాలర్ తీసుకుందాం. హలో, నమస్తే అండి.
మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, టీవీ సౌండ్ తగ్గించాలి. హలో నారాయణ రెడ్డి గారు. మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, ఎవరికి పెళ్ళి? అబ్బాయికా అమ్మాయికా? అబ్బాయికి మేడం, నా బ్రదర్. అబ్బాయి ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు? అగ్రికల్చర్ ఎంఏ చేయాలి మేడం. ఓకే. అబ్బాయి ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా మీరు వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత రెడ్డి గారు మీకు ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి, మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. మాదిగా క్యాస్ట్, రెండో పెళ్ళి, 34 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంటెక్ చేసి డిజైన్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అబ్బాయి. 8 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు రెండో పెళ్ళికి కావాలి. తర్వాత అమ్మాయిలు చెప్పుకుందాం అమ్మ. ఇప్పటి వరకు అబ్బాయిలు చెప్పుకున్నాం కదా. గౌడ్స్ క్యాస్ట్, 28 సంవత్సరాలు, పాప, 5'2" హైటు, ఎంటెక్ చేసింది అమ్మాయి. 9 లక్షల జీతంలో ఉంది. హైదరాబాద్లోనే జాబు. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'4" హైటు, MBA ఈ అమ్మాయి కూడా బీటెక్ తర్వాత IBMలో పనిచేస్తోంది బెంగళూరులో. ఈ అమ్మాయి 25 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'2" హైటు, చార్టర్ అకౌంటెంట్, హైదరాబాద్లోనే పనిచేస్తుంది. 15 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'3" హైటు, 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. రజక్క క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, ఏఈగా పనిచేస్తోంది. హైదరాబాద్లోనే జాబ్, గవర్నమెంట్ జాబు. ఈ అమ్మాయి లక్ష రూపాయలు పైగా జీతం ఉంది. తగినటువంటి వరుడు కావాలి. మాల క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, బెంగళూరులో జాబ్ చేస్తుంది పాప. 12 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'2" హైటు, డీఫార్మసీ చేసింది పాప. 70,000 జీతంలో ఉంది. హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. మాదిగా క్యాస్ట్లో వరుడు కావాలి. కులాంతర వివాహం, 25 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే పనిచేస్తుంది. ఈ అమ్మాయి 15 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఓకే, వివాహానికి సంబంధించి మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా, మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహాలకు సంబంధించి కావచ్చు, ఎలాంటి సంబంధాలు కావాలన్నా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మీకు వేదిక కానుంది. చాలామంది కాల్స్ ట్రై చేస్తూ ఉంటారు. ఎవరికైనా సరే కాల్ కలవకపోతే కనుక వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధం చూడాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో డీటెయిల్స్ పంపించినట్లయితే తర్వాత మీకు కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. మీకు కాల్ బ్యాక్ చేస్తారు. లేదా వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకున్న వారికి వ్యక్తిగత నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలిసి మీకు ఎలాంటి సంబంధం కావాలో అలాంటిది తీసుకోవచ్చు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగా బ్రాహ్మిన్స్ క్యాస్ట్లోనమ్మా రెండో పెళ్ళికి వరుడు కావాలి. బ్రాహ్మిన్సే కాదు, మొత్తం సెకండ్ మ్యాచ్లో అమ్మాయిలు చెప్తున్నాం. ఇందాక అబ్బాయిలు చెప్పుకున్నాం, అమ్మాయిలు చెప్పుకుందాం. బ్రాహ్మిన్ క్యాస్ట్లో 30 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది పిల్ల. 20 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్ళికి. వైశ్య క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'4" హైటు, MSc మ్యాథ్స్ చేసింది పాప. 50,000 జీతం వస్తుంది. రెండో పెళ్ళికి వరుడు కావాలి. అదేవిధంగా కమ్మ క్యాస్టు, EMI 29 సంవత్సరాలు, MCA, బెంగళూరులో జాబ్ చేస్తుంది. 15 లక్షల జీతంలో ఉంది. రెండో పెళ్ళికి వరుడు కావాలి. వెలమ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో పనిచేస్తుంది. 13 లక్షల జీతంలో ఉంది. EMIకి తగినటువంటి వెలమ క్యాస్ట్లో వరుడు కావాలి. కాపు క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, EMI ఎంటెక్ కూడా చేసింది. బెంగళూరులో జాబ్ చేస్తుంది. 20 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'3" హైటు, MBA చేసింది పాప. 80,000 జీతంలో ఉంది. రెండో పెళ్ళికి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 31 సంవత్సరం, 5'4" హైటు, MS USలో ఉంది పాప. పర్ మంత్ 5 లక్షలు వస్తుంది. అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 32 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, EMI సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో పనిచేస్తోంది. 18 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ సాఫ్ట్వేరు, కెనడాలో పనిచేస్తుంది. అమ్మాయి PR కూడా ఉంది. 1,50,000 జీతంగా ఉంది. అందుకని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కెనడా వెళ్ళడానికి ఇష్టమైన వాళ్ళు, రెండో పెళ్ళి కావాల్సిన వాళ్ళు మాకు ఫోన్ చేయొచ్చు.
ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎలాంటి సంబంధాలు కావాలన్నా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మీకు వేదిక కానుంది. కులాంతర వివాహాలకి సంబంధించి కావచ్చు, ఏ వర్ణానికి సంబంధించిన వివాహాలు కావాలనుకున్న వారు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా అవి చూసి పెడతారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా, బ్రాహ్మిన్స్లో ఎంబీబీఎస్ ఎండీ చేసినటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. 25 ఏళ్ళు వయసు, ఎంబీబీఎస్ ఎండీ చేస్తోంది, ఎంబీబీఎస్ అయిపోయింది. అందువల్ల ఆ విషయం గమనించగలరు. ఆర్యవైశ్య క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్. ఈ అమ్మాయి హైదరాబాద్లోనే పనిచేస్తుంది, 27 లక్షల జీతంలో ఉంది. ఆర్యవైశ్య క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంసీఏ చేసి బెంగళూరులో 14 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. ఇవన్నీ కూడా మొదటి పెళ్లి సంబంధాలు. వెలమా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంఎస్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా యూఎస్లో పనిచేస్తూ 150Kలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, హైదరాబాద్లో పనిచేస్తూ 14 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీఏ చేసి ఈ అమ్మాయి కూడా 10 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంఎస్ యూఎస్లో 170Kలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీఏ చేసింది, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హలో, నమస్తే అండి. మా అబ్బాయి కావాలండి మేడం. ఓకేనండి, మేడంతో మాట్లాడండి. టీవీ సౌండ్ తగ్గించండి. హలో, టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. హలో, టీవీ సౌండ్ తగ్గించరా మీరు? హలో, ఏమ్మా, మీరు మాట వినిపిస్తోంది నాకు, టీవీ సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంది. ఓకేనా? అవునా? ఎవరికండి మీ అబ్బాయి? ఏం చదువుకున్నాడు? 21 సంవత్సరం ఉన్నాడు. మా అబ్బాయి పెళ్లి చేద్దామని. పద్మశాలి. ఏం చదువుకున్నాడమ్మా? ఏం ఉద్యోగం చేస్తున్నాడు? ఇప్పుడు డిగ్రీ ఫైనల్ అయిపోయిందండి, జాబ్ చూసుకుంటున్నాడు. సరే, జాబ్ చూసుకున్న తర్వాత సంప్రదించండి. ఓకే ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'3" హైటు, ఈ అమ్మాయి కూడా యూఎస్లో ఎంఎస్ చేసి 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉంది, పాపకి తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీఏ, హైదరాబాద్లోనే 9 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, బెంగళూరులో 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి ముదిరాజ్ క్యాస్ట్లో వరుడు కావాలి. అమ్మ, రెండో వివాహానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? రెండో పెళ్లికి సంబంధించిన జాగ్రత్తలు అంటే కనుక వాళ్ళకి వీళ్ళకి అసలు నిజంగా పరిచయం చేసినప్పుడు క్లారిటీగా వాళ్ళ విషయాలు వీళ్ళకి, వీళ్ళ విషయాలు వాళ్ళకి ముందు మనం చెప్పిన తర్వాత వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఒక ఆఫీస్లో ఒక మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునేటట్టుగా చేయటం. మనకి ఏమైతే చెప్పారో ఆ పాయింట్స్ అన్నీ కూడా మన సమక్షంలో మాట్లాడి ఇది మీకు ఓకేనా అని అడిగి దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం. తర్వాత వాళ్ళు ఆలోచించుకోవడానికి తగిన సమయం ఇవ్వడం. పిల్లలు కూడా 1కి 10 సార్లు మాట్లాడుకున్నాక ఒక మంచి నిర్ణయం తీసుకుంటే అప్పుడు పెళ్లి వరకు వెళ్ళమని మనం చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో 200K వస్తుంది, వెల్ సెటిల్డ్, ఈ వరుడికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ ఎంబీఏ, ఇతను కూడా బెంగళూరులో పనిచేస్తున్నాడు, 18 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ ఎంబీఏ, గవర్నమెంట్ ఎంప్లాయీ, 50,000 జీతంలో ఉన్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ అల్లుడుగా కావాలి అనుకున్న వాళ్ళు విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వెంటనే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించవచ్చు. బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, ఈ అబ్బాయి కూడా ఓన్ బిజినెస్ చేస్తున్నాడు, 24 లక్షలు సంవత్సరానికి ఇన్కమ్ ఉంది ఇతనికి.
వెనకాల కూడా ఆస్తులు మంచిగా ఉన్నాయి, ఒక 5 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయి, ఎవరైనా సంప్రదించగలరు. కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 22 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. షేర్ ఆఫ్ ప్రాపర్టీ 15 CR. కులాంతర వివాహం 28 సంవత్సరాలు 5'9" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి ఎస్సీ మాలా హిందూలో వధువు కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎలాంటి సంబంధాలు కావాలన్నా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మీకు వేదిక కానుంది. రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహానికి సంబంధించి కావచ్చు, ఎలాంటి సంబంధం కావాలన్నా సరే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించవచ్చు. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించినట్లయితే మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా చూస్తారు. సో వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఓకేనమ్మా, ఈరోజు మీ అమూల్యమైన సమయానికి కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మ. అందరి ఇళ్లలో పెళ్లి జరగాలంటే తప్పనిసరిగా భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. ప్రతిరోజు కూడా అమ్మవారికి మొక్కుకుంటూ ఉండండి. ఓం శ్రీ మాత్రే నమః, మా ఇంట్లో కళ్యాణం చేయించవమ్మా అని ప్రార్థిస్తే తప్పనిసరిగా వివాహాలు కుదురుతాయి. ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.